ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని నౌకాదళం చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో నౌకాదళం దూకుడుగా వ్యవహరించడం వల్లే పాక్ నౌకాదళం తమ తీర ప్రాంతానికి పరిమితమైనట్లు చెప్పారు. పాకిస్తాన్తో వైరం కారణంగా గత 6-7 నెలలుగా పశ్చిమ అరేబియా సముద్రం సహా అన్ని ప్రాంతాల్లో ఉన్నత స్థాయి ఆపరేషన్లకు నేవీ సన్నద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న నౌకాదళం చీఫ్ త్రిపాఠి ఆపరేషన్ సింధూర్ సమయంలో క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ను మోహరించడం వల్ల ఇస్లామాబాద్ నేవీ తమ తీర ప్రాంతానికి పరిమితమైనట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్పై ఆర్థిక భారం పడిందని, యుద్ధం కారణంగా వ్యాపార నౌకలు గణనీయమైన సంఖ్యలో ఆ దేశానికి వెళ్లలేదన్నారు. ఇస్లామాబాద్కు వెళ్లే వ్యాపార నౌకల బీమా మొత్తాలు అమాంతం పెరిగిపోయినట్లు నౌకాదళం చీఫ్ దినేష్ త్రిపాఠి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా అతి తక్కువ సమయంలో 30కి పైగా నౌకలను, జలాంతర్గాములను సమీకరించినట్లు నౌకాదళం వైస్ అడ్మిరల్ స్వామినాథన్ తెలిపారు. క్యారియర్ బ్యాటిల్ గ్రూప్లో భాగంగా మక్రాన్ తీరంలో నౌకలను ముందు వరుసలో నిలిపినట్లు వెల్లడించారు.